ఈ రోజు జరిగిన సమావేశంలో ఏం చర్చించారు, ఎలాంటి తీర్మానం చేశారు? ప్రధానంగా 3 విషయాలు. మొట్టమొదటి విషయం, స్వాతంత్రులందరూ కూడా ఏకాభిప్రాయానికి రావడం జరిగింది. సుమారుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక 4 పీఠాభివృద్ధి సంస్థలు ఉన్నాయి. 4 పీఠాభివృద్ధి సంస్థలు కూడా ఒకే మాట ఒకే కర్తం ఒకే దీక్ష ఒకే కార్యసాధనగా మేము ముందుకు వచ్చాం. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో ఒక చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. భారతదేశంలో మఠపీఠ ఆశీర్వతులు 2 తెలుగు రాష్ట్రాలున్న 600 మంది శాసనసభ్యులతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. మొదటి తీర్మానం చేయడం జరిగింది. రెండవది, శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరిగి అపచారం జరిగింది కాబట్టి దాని ప్రాయశ్చిత్తంగా ఒక సమయాన్ని కేటాయించుకుని ప్రపంచంలో భారతదేశంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ప్రాయశ్చిత్త దినాన్ని ఒక రోజు పాటించాలని చెప్పేసి అనుకుంటూ 2వ తీర్మానం జరిగింది. 3వ విషయం అంటే గోవు గోవిందులతో పోల్చుకున్నాం కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థాన కేంద్రంగా ఈసారి తొందరలో రాబోయే రోజుల్లో నీ ఎక్కడ పాలు కానీ ఎక్కడ కొనకుండా స్వయం ఉత్పత్తిగా గోశాలను పెంచాలని, లక్షల గోవుల్ని ఏర్పాటు చేసుకోవాలని శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10,000 టికెట్ తీసుకుని దర్శనం ఎలా ఇచ్చామో ఒక గోవునికి దత్తత తీసుకుంటే కనుక అతను దర్శనం ఇస్తామని ఏర్పాటు చేస్తే లక్షల గోవులు, లక్షల మంది భక్తులు ముందుకు వస్తారు. తద్వారా గోసంతో రక్షించబడుతుంది. చక్కటి గో క్షీరముతో గో నెయ్యితో స్వామివారి కైంకర్యాలు జరుగుతాయని చెప్పేసి ఈ 3 నిర్ణయం తీసుకోవడం జరిగింది.